వీరేంద్రదేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారిల్లో ఇలాగా దారుణాలు జరుగుతున్నాయి, మన దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిల్లో ఇంకొక లాంటి దారుణాలు జరుగుతాయి. అలా మొత్తం అంతటా జరుగుతున్నవి సమాజానికి చాలా ప్రమాదకరమైన సంస్థలు ఇవి. ఒకవేళ ఇలా ఎదిరిస్తే ఏమన్నా వాళ్ళని ఇంజెక్షన్స్ చేయడం అలాంటివి అవును అవును ఖచ్చితంగా. ఇప్పుడు అందులో నుండి నేను బయటకు వచ్చేసాను కదా, చాలా జాగ్రత్తగా పకడ్బందీగా బయటకు వచ్చాను. చెల్లిని బయటికి రాకుండా వాళ్ళు ఆటోమేటిక్గా మెడిసిన్స్ వాడిచ్చారు. లోపల వెళ్ళినప్పుడు చెల్లి చక్కగా ఉండేది, లావుగా మంచిగా ఉండేది. తన ఫొటోస్ చూపిస్తా లావుగా ఉన్నప్పటివి. ఇప్పుడు సన్నగా పీలగా అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు ఏదైనా రాగి జావ కానీ వేరే ఫుడ్లో కానీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా మనిషిని సైకలాజికల్గాను ఫిజికల్గాను చాలా డెడ్ చేస్తాయి అన్నమాట. అట్లా చాలామందిని సైకలాజికల్గా మెడిసిన్స్ వాడిపిస్తూ బయటికి రాకుండా వాళ్ళని ఒక సపరేట్ బిల్డింగ్లో పెడతారు. పెట్టి వాళ్ళు లాస్ట్కి ఇంకా ఏదో ఒక రోజు డెడ్ అయిపోయాక అక్కడిదక్కడే చేసేస్తారు.